హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే నాంపల్లిలో జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి అయితే చేరుకున్నాము. మేము ఈవినింగ్ 4 కలా స్టార్ట్ అయ్యాము. సో మెట్రో స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. 5:30 అలా అయిందంటే మెట్రో స్టేషన్ మొత్తం ఫుల్ రష్తో ఉంటుంది. మెయిన్గా రాయదుర్గ్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ వీక్ డేస్లో కానీ మెట్రో ద్వారా రావాలనుకుంటే ఈవినింగ్ 5 లోపే స్టార్ట్ అవ్వండి. నేనైతే ఫైనల్లీ 4:30కి మెట్రో ఎక్కేసాను. ఫస్ట్ అయితే అమీర్పేట్లో దిగాలి. అక్కడ లైన్ చేంజ్ అవ్వాలి. అమీర్పేట్లో రెడ్ లైన్కి చేంజ్ అయ్యాక మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గాంధీ భవన్లో దిగాలి. ఫైనల్లీ మేమైతే గాంధీ భవన్ స్టేషన్ చేరుకున్నాము. రాయదుర్గం నుండి ఒకటే టికెట్ అన్నమాట. 45 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. మీరు గాంధీ భవన్ చేరుకున్నాక అక్కడ మెట్రో స్టేషన్లోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి డైరెక్షన్ బోర్డ్స్ ఉంటాయి. వాటిని చూసి కూడా వెళ్ళొచ్చు. పక్కనే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ద్వారా వెళ్ళండి. ఫైనల్లీ మేమైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి చేరుకున్నాము. ఇక్కడ మనం లోపలికి వెళ్ళక ముందే బయట రోడ్ మీదనే స్టార్ట్ అయిపోతాయి స్టాల్స్. మా ఎంట్రీలోనే వాటర్ మెలన్ కనిపిస్తే అది తినేసాను. ఇదే అన్నమాట నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే మెయిన్ గేటు. ఇది మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. ఎక్కడో వెతకాల్సిన పని లేదు. మేము 4:30 అలా వెళ్ళాము కాబట్టి పెద్దగా రష్ ఏం లేదు. ఇంకా ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మీరు మెయిన్గా అయితే క్యాష్ని మెయింటైన్ చేయండి. ఇక్కడ యూపీఐ కానీ కార్డ్స్ కానీ పనిచేయవు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట పర్ హెడ్. ఈ గేట్ దగ్గరే సెక్యూరిటీ చెక్స్, బ్యాగ్ చెక్స్ జరిగాక లోపలికి పంపిస్తారు. ఫైనల్గా మేమైతే ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యాము. లెట్స్ సీ. ఫస్ట్ బేగమ్స్ కలెక్షన్ ఉంటుంది. అక్కడ లేటెస్ట్ మోడల్స్ అయితే డ్రెస్సెస్ ఉన్నాయి. అందులో ఒకటి అంబ్రెల్లా టైప్ ఉంటుంది. అది 600 అంట. చాలా బాగుంది. చాలా మంది చూస్తున్నారు. సో ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేవి మెయిన్ గా డ్రెస్సెస్ అండ్ అనదర్ వన్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మాత్రం. అలా ముందుకెళ్ళాక లెఫ్ట్ లోనే ఎవర్ గ్రీన్ వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉంటుంది. అక్కడ మాత్రం చాలా బాగుంటాయి ఒక్కోటి. కానీ కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. 3000 అలా. సో ఒక్కొక్క దాని ఐటమ్ ని బట్టి ఉంటుంది. మీరు కూడా చెక్ చేయండి ఒకసారి. ఇంకా గర్ల్స్ సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన హెయిర్ క్లిప్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ అలా డిఫరెంట్ చాలా ఉంటాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 200, 250 కూడా ఉంటాయి ఇయర్ రింగ్స్. మనం ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్ కూడా విజిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళకి చాలా వరకు చూసుకుంటారు. మీరు క్యాష్ గురించి ఎలాంటి ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఓన్లీ మెయిన్ గేట్ దగ్గర మాత్రమే క్యాష్ తీసుకుంటారు. మిగతా లోపల షాప్స్ దగ్గర మాత్రం యూపీఐ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మా వాళ్ళు మాత్రం ఒక 500 వరకు కొన్నారు. క్లిప్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ అన్ని కలిపేసి. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇయర్ రింగ్స్ 250 ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు వెళ్తే కొనండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఒక దగ్గర ప్రెస్ చేస్తే అలా స్వింగ్ అవుతా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పక్కనే హెరిటేజ్ ప్రొడక్ట్ స్టోర్ ఉంటుంది. ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ పక్కనే బుడ్డ దూడ ఉంది. అది చూడండి ఎంత క్యూట్ గా ఉందో. మేమైతే ఎండగొడుతుందని 2 బాదం మిల్క్ తీసుకున్నాము. ఈచ్ బాటిల్ వచ్చేసి 30 రూపీస్. పక్కన ఏదో డ్రెస్సెస్ ఉన్నాయని చెప్పి వెళ్తే అది మొత్తం కిడ్స్ సెక్షన్ అంట. లోపలికి వెళ్ళాక తెలిసింది కిడ్స్ సెక్షన్ అని. సో సబ్స్కి అయితే వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి అది. నెక్స్ట్ ఉమెన్స్ కి మోస్ట్ ఫేవరెట్ వచ్చేసి బ్యాంగిల్స్ కదా. బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. మా వాళ్ళకి అయితే చాలా నచ్చాయి. అందులో 2-3 పేర్స్ తీసుకున్నారు. బ్యాంగిల్స్ ప్రైస్ వచ్చేసి 100 నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. అందుకే అక్కడక్కడ కొన్ని స్టాల్స్ ఎంటీగా కనిపిస్తాయి. ఎందుకంటే అవన్నీ ఇప్పుడిప్పుడే సెటప్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ అంతా తిరిగాక కాళ్ళ నొప్పులు వస్తే కూర్చోడానికి అవి ప్లేసెస్ వర్క్ అవుతాయి. ఇంకా మధ్యలో అయితే ఒక స్ట్రీట్ ఉంటుంది. అక్కడ మొత్తం బెడ్షీట్స్ కానీ, గర్ల్స్ డ్రెస్సెస్ కానీ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయంట. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే అక్కడ ప్లాస్టిక్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి. అవి చాలా బాగున్నాయి. చాలా వరకు ఉన్న స్టోర్స్ కూడా ఇప్పుడిప్పుడే సెటప్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చేసి ప్రైస్ రేంజ్ 100 నుంచి స్టార్ట్ అవుతుంది. మేము టేబుల్ మీద పెట్టుకోవడానికి అయితే ఒక ఐటమ్ అయితే తీసుకున్నాము. చాలా ముందుకెళ్తే ఒక స్టోర్ లో బై 1 get 1 ఫ్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఉన్న అవైలబుల్ ఐటమ్స్ కి బై 1 get 1 ఆఫర్ అయితే ఉంది. కొన్ని ఐటమ్స్ ఏమో 1+1 కాకుండా సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు. 1+1 ఆఫర్ మీదే. కొన్ని అయితే 1 అయితే ఇవ్వరన్నమాట. కిరాణా షాప్ వాళ్ళు అయితే ఫుల్ గా నింపకపోతున్నారు. ఇక్కడ లుక్ అయితే వేసేయండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ మరోసారి. మేము తీసుకున్న ఐటమ్స్ లో గులాబ్ జామున్ అయితే తీసుకున్నాము. అందులో 3 పీసెస్ ఉన్నాయి.
ముందు చెప్పుకున్నట్టే ఫుడ్ స్టాల్స్కి అయితే ఎలాంటి కొదవ లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు ఫుడ్ చాట్స్ చైనీస్వి అన్నీ అవైలబుల్ ఉంటాయి. కానీ కాస్ట్ మాత్రం బయట కంటే డబుల్ ఉంటాయి ఇక్కడ. కొంచెం ముందుకు వస్తే అక్కడ డెక్కన్ వర్చువల్ గేమ్స్ అయితే ఉంటుంది. అక్కడ చూడడమే కానీ మేమైతే ఎలాంటి పార్టిసిపేట్ చేయలేదు. అక్కడ ఏదో ప్రైజ్ అయితే 100 రూపీస్ అని ఉంది. మేము మాత్రం అడగలేదు. అడిగితే వాళ్ళు లోపలికి తీసుకెళ్తున్నారు గేమ్స్ ఆడండి సార్ అని. సో బెటర్ ఎందుకని చెప్పేసి వచ్చేసాము. ఇంకా ముందుకెళ్తే హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 600 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ ఏంటంటే మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఒక రౌండ్ వేస్తుంది అనమాట. ఎగ్జిబిషన్ పోయేదే చూడడానికి నడవడానికి కదా ఈ ట్రైన్ ఎందుకు అంటారా, కానీ కొంతమంది ఉంటారు కదా ఏజ్డ్ పీపుల్ మొత్తం కవర్ చేయలేరు కాబట్టి ఒక టికెట్ తీసేసుకుంటే అయిపోతుంది. ఈ ట్రైన్ ఎక్కితే మొత్తం కవర్ చేస్తుంది. ఈ ట్రైన్లో 8 బోగీస్ ఉంటాయి. ప్రతి బోగీలో 4 ఆర్ 6 మెంబర్స్ కూర్చోవచ్చు. సో మీరు ఫ్యామిలీ ఆఫ్ 6 మెంబర్స్ అయితే సెట్ అవుతారు. ఇంకా అలా ముందుకెళ్తే ఫుట్వేర్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది లేడీస్ది. అన్ని లేడీస్కేనా బ్రో, బాయ్స్కి ఏమీ లేవా అంటే మనకంటూ ఏమి ఉండవు. ఎగ్జిబిషన్ అంటేనే మొత్తం లేడీస్ కలెక్షన్సే. సో మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అక్కడ. ఇంకా అలా మేము ఎగ్జిట్ గేట్కి అయితే దగ్గరలో ఉన్నాము. ఇక్కడ బెడ్షీట్స్ కానీ డోర్ కర్టెన్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 150 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా ఫైనల్గా అయితే ఎగ్జిట్ అయిపోయాము. మళ్ళీ మెట్రోతో రాయదుర్గ్ వచ్చాక ఇక్కడ చార్మినార్ని బిల్డ్ చేశారు. మొత్తం చిప్స్తో బ్యాటరీ చిప్స్ కానీ ఇట్లా పాడైపోయిన బ్యాటరీ బోర్డ్స్ ఉంటాయి కదా, అందులో ఇవన్నీ తెచ్చేసి భలే బిల్డ్ చేశారు. రియల్లీ ఎవరు చేశారో కానీ వాళ్ళ హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో ఇది అన్నమాట న్యూమైస్ ఎగ్జిబిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.